అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు. అదే సమయంలో టీడీపీ కూడా ఇంటింటికి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటింటికి కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి తమ అనుచరులను భారీగా తరలించారని ముందస్తుగా చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వీటికి అనుమతి లేదని చెప్పారు. కానీ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం కావడంతో పెద్దారెడ్డి తన స్వగృహం నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తాడిపత్రికి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తాడిపత్రికి బయలుదేరగా ఆయన్ని ముచ్చుకోట వద్ద అడ్డుకున్నారు. ఈ పరిస్థితులతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ, ఎన్ని రోజులు జేసీ ఇలా అడ్డుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలని, మేము కార్యక్రమాలు చేసి తీరుతామన్నారు. రేపు మనం అధికారంలోకి వచ్చాక తాడిపత్రికి ప్రశాంతత ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. అయితే ఇప్పుడు అరాచకాలు చేస్తున్న వారు మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారని పెద్దారెడ్డి హెచ్చరించారు. వాడు ఇక్కడ తిరిగినప్పుడల్లా వెళ్తా ఏం తెలిసింది కొట్టుకుంటే కేసులు పెట్టండి. ఏం మా మీద 50 కేసులు పెట్టండి. 3 నెలల సబ్జెక్టు అంతేదా వీలైతే కొడతారు, చంపుతారు, ప్రాణం పోతారు. నేను పోతాం రండి రండి వాళ్ళ ఇంటికాడ పోతా రండి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో టీఎస్సీ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి. దీనికి కారణం నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలా. అంతేకాకుండా నారా లోకేష్ చెప్తున్నాడు, జగనన్న చర్చకు రాని మీకు 90 ఉంటే అని. నారా లోకేష్ నేను ఇక్కడ నుండి చెప్తాను, నువ్వు మంత్రి కూడా జగన్ 90 ఉందో లేదో మీ నాయన చూస్తూ తెలుస్తుంది. మీకు పుట్టుకు రావాలా పరిస్థితి ఇది. మా జగనన్న వస్తే జల సముద్రం ఎప్పుడు ఉన్నా ప్రతి ఒక్కరికి యూట్యూబ్ చెప్తాను అంతా ఉంది. సింహం సింగల్ గానే వస్తున్నాయి. సింహమే మన జగనన్న. ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏదో పోలీసులు వస్తున్నారు, ఏదో చెప్తామనేది ఎవరు ఆలోచించాలి. ఇబ్బంది లేదు. ఎప్పుడు ప్రోగ్రాం పెట్టా మన సొంత ఉన్నట్టు లేసి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కార్యక్రమంలో మనం ఎక్కడో పాకిస్తాన్ ఉంటామో రాజస్థాన్ లేకపోతే ఎమ్మెల్యే ఆర్గ్యుమెంట్ కాన్సెన్స్ ఉండదో ఇక్కడ అధికారులు నేను ఒకటే కోరుకుంటున్నా, వాళ్ళకు మీరు ఫోటో కాల్ పెట్టి
మీ విలువను దిగదార్చుకుంటుంది. తాడిపత్రిలో ఈ అరాచకాలు తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోలీసులు అంతా ఉంచుకునే ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ ఇన్ని దాడులు జరుగుతాను. కొంతమంది ఎత్తులు చెప్తున్నారు 24 మంది టార్గెట్ అని. అందులో 24 మందికే టార్గెట్ కాదు, 24 మంది కూడా అంతా శ్రోమత పనులు వాళ్ళ గ్రామాలలో నాయకత్వం కోరుకునే వాళ్ళే. ఆ 24 మంది కూడా ఎవరు చెప్తారో కళ్ళు తెరిచే భస్మం అయిపోతారు. మీరు ఐకమత్యం లేకనో లేకపోతే ఆర్థిక ఇబ్బందులతోనో పోలీసులు తప్పుడు కేసులు పెడతానో భయపడితే జీవితాంతం మన బానిసలాగానే బతకాల. భారతదేశంలో బానిస బతుకు బతికేదానికన్నా చెప్తాను కన్నడ ప్రాంతంలోనో ఎక్కడైనా బ్యాక్వర్డ్ ఏరియాలలో వలస పోతారు. కేరళకు, బెంగళూరుకు, మద్రాసు అని. ఇక్కడ నుండి మన ఆస్తులు అమ్ముకొని బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్లో సాగపై బతుకుతే మంచిది. రాయలసీమ బిడ్డలంటే పౌరుషంతో ఉంటారంటారు. ఆ పౌరుషము తారకత్తుల్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎవరో మనం దెబ్బతలుతుంది అనుకోవచ్చు. మన మోటార్ సైకిల్ వచ్చి కిలోమీటర్లు దెబ్బతలుతాయి. మన పొలంకారికి వెళ్ళినప్పుడు మొగ్గున మాడాలంటే పురుగు పుట్ట పెట్టినప్పుడు మనకు ప్రాణాపాయం ఉంటుంది. అందరూ తెలియలే అతి తెలియదు వస్తుందని చెప్పేది నా అభిప్రాయం. అందరం కలిసి పోరాడితే పోయేది ఏమి లేదు. పెద్దగా ఉండాలి, ఆయనే చూసుకుంటాలే, మన ఇంట్లో మనం ఉన్నామనేది కాదు. పెద్దగా కూడా ఈ కాన్ఫరెన్స్ లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ తోడుంటేనే విప్లవం అనేది వచ్చింది. ఆ విప్లవం రానంత వరకు మనం బానిసలుగానే బతకాల. నా దైవేదాన్ని తాగబెట్టుకు వచ్చినప్పటి నుండి నేను దిగుదినానికి దిగదాస్తానా లేకపోతే మీ అందరి అందరితో కూడా నేను పౌరుషంగా ఉండాలా అని ఇది నాకే తెలియడంలే. ఇప్పుడు ఈ రోజు నాకు వస్తుంది, రేపు మీకు వస్తుంది, మన కేసులు అనేది మామూలే. రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కేసులు అనేది ఉంటానే ఉంటాయి. కేసులు భయపడ లేకపోతే మనం తిట్టకపోతే మనకు ఎవరు తోడుంటారని. ఎవరు తోడు ఉన్ని లేకపోని ఈడ నేను ఒకరు ఉండాలని మేమున్నాం. ఈ రోజు నేను రాలేకపోతే మళ్ళా 2 రోజులుగా మీకోసం నేను పనిచేస్తాను. నేను ఈ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి పదే చెప్తాను. దాదాపు నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉంటాను. అయ్యా మనం ఏమన్నా పెళ్లిలో పోతాను, ఏమన్నా రాజకీయాలు చేస్తాను. రాజకీయాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరి మీద కేసులు ఉంటాయి. అందులో ఇట్లాంటి నీచమైన కాన్ఫరెన్స్ లో ఖచ్చితంగా ఉంటాయి. ఈ దరిద్రం ఏంటికని మనం ఒప్పుకోవాలా. ఈ కాన్ఫరెన్స్ లో ఉండడానికి, ఈ కాన్ఫరెన్స్ లో మనం తిరుగుతానే దానికి ఎక్కడ ఈ దరిద్రం మనకి వచ్చి పడింది. పోరాటం తప్పదని పోరాడే నైజం మనలో ఉంటే ఎంత తోడుగులతో మన జోలికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. మన తీర్పు చూడాలంటే ముందుకు రావాలా, ముందుకు రావాలా. నాకేంటికి అనుకుంటే బదులు అందరూ కలిసికట్టుగా పోరాడాలి. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నాకు దేవుడు అంత ఇప్పించినాడు. దాంట్లో నాకు చేతనైన కాక నేను సాయం చేస్తానే ఉంటాను. మీరు ఎవరు కూడా ఎంత చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు. ఎప్పుడు ప్రోగ్రాం చెప్పినా కూడా పోలీసులు అడ్డం చెప్తారనో ఇంకోటి చెప్తారనో నిరుత్సాహం కొనకండి. ప్రతి ఒక్కరూ తాడిపత్రికి వచ్చేదానికే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుండి
కూడా నేను చెప్పేది ఒకటే, నన్ను చాలా మంది అధికారులు మండల హెడ్క్వార్టర్లో చేయమని చెప్తాను. నేను ఇప్పటి నుండి ఎక్కడ ప్రోగ్రామ్ పెడితే అక్కడే చేస్తాను. అది ఎన్ని కేసులన్నా కావచ్చు, పర్మిషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరో కొంతమంది చెప్తా అంటే మేము రాళ్ళదాడి చేస్తాము, ఇంకోటి చేస్తాము. అయ్యా నా 19 ఏళ్లలోనే నేను జైలు చూసినాను. ఎన్నో కేసులు ఉన్నాయి. నా జీవితంలో 60 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు నేను ప్రతి సంవత్సరం 3 నెలలు 2 నెలలు లోపల ఉంటానే. ఈ 15 సంవత్సరాలు అతను చెప్తాడు కేసులు పెట్టించా, పోలీసులతో తెప్పించాలి. అయ్యా ఈ రోజు అతను నేను చెప్తా అన్నాడో, ఈ రోజు మనం పుడుతున్నాం తింటే పోలీసులతో చెప్పేవానికి బూట్లతో పుట్టుకుంటూ వస్తారు మన ప్రభుత్వం. తీసుకోండి సంఘాలకు మీరు వ్యాపారం చేసుకోండి అని మటుకు నేను చెప్పను. నీతి నిజాయితీగా పనిచేస్తూ చట్టం లోపలే మీరు ఉద్యోగం చేయండి అని చెప్తా. మన 5 ఏళ్లలో అదే చెప్పినాం, ఇప్పుడు అదే చెప్తా. వాళ్ళ అన్యాయం జరిగిన వల్ల కూడా చట్ట పరిధిలో ఏం జరుగుతుందో దాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కూడా మీకు చెల్లించకపోతే నష్టం జరిగి అన్ని జరిగి రేపు పొద్దున్న ఆర్ఎస్ కార్డుకు వచ్చినా కూడా మీ పరిస్థితి అట్లే ఉంటుంది. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత నీచంగా బతుకుతున్నారో, ఎంత ప్రకృతిగా ఉన్నారో ఆ పరిస్థితి మన కదా వద్దు. నేను మొన్ననే చెప్పిన, నేనంటే మీకు నచ్చకపోతే మీ ఇంటి దగ్గర ఉండండి, కానీ తెలుగుదేశం పార్టీ కదా తాడిపత్రులు చేరాలని చెప్పిన. అంత నీచమైన బ్రతుకు బతికేదానికన్నా ఎవరింట్లో బాగా పనిచేసేది మేలు. పక్కింటాయి ఈ పెద్దలు అక్కనో అక్కనో బాగా పడతారు. ఆ బతుకైతే ఉండకూడదని నేను కోరుకుంటాను. అది అధికారులకైనా వర్తించవచ్చు, తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు వర్తించవచ్చు. నేను ఎవరికి భయపడే ఆలోచన లేదు. నా ఇంకా 20 కేసులు పెట్టినా, ఇప్పుడు 20-18 ఉంటాయి. ఇంకా 20 కేసులు పెట్టినా ఆ వెదలు మాత్రం నేను భయపడను. చేసి నా కింద కేసులు పెట్టారంట. ఇప్పుడు చిన్న దొంగతనాలంతా సీఎంలు డిఎస్పీలు కొడతాంటే మమ్మల్ని కొడతారు సార్, మేము కూర్చుకున్నది దండే, లేకపోతే పిట్టాయికి పెట్టాము. సంజీవరావు ఉన్నాడు, వాళ్ళు ఎన్ఓసీలు సంతకాలు వాళ్ళ దగ్గర లెక్కున్నది. మీరు ఎవరు కొడతా కొట్టరు, తిట్టరు. మేము చిన్నదవుతున్నాం సార్, మాకు చేసే మనకి 5,000 4,000 పోతే ఏం కాదు. సంవత్సరాలు రాసుకున్నాయి. ఎంగేజ్ తిరిగి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఆ కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి. అలాంటి వాళ్ళేమి మళ్ళా ఇప్పుడు కోర్టులకు వచ్చి తప్పు సాక్ష్యం చెప్తాను అని చిన్న చివరిలో వాళ్ళు చెప్తాను. నేను చెప్పేది కాదు. నేను చెప్తా అంటే ఏమన్నా అనుకోవచ్చు, నాకు సరిపోదు, ప్రతిపక్షంలో ఉన్నాను అందువల్ల చెప్తాను అని. అందులో కూడా వాళ్ళు కూడా బయట కోరుకున్నారు. నేను వచ్చినప్పటి నుండి కోరుకుంటాను. నాకు రాజకీయ శత్రువైనా మిత్రులైనా అంతా కూడా మీరే. ఈ మధ్య కోరుకున్నారు, నేను ఇప్పటికైనా ఒప్పుకున్నా. అటు ఇటు కావాలి కాదు, ఈ మధ్య ఇక్కడికి మొదటి వచ్చింది కోరుకున్నారు శభాషని. అంటే ఎప్పుడైనా కానీ శత్రువు కానీ మిత్రువు కానీ అదే కోరుకోవాలి. గ్రామంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, కాన్సెప్ట్స్ లో కానీ సరైన కోరుకున్నప్పుడే వాడు మొగడు మనగాడు. కొట్టించారు, టీ తాగే వాడిని కొట్టించారు, వాడు మోటార్ సైకిల్ తోలుతుంటే కొట్టించారు, వాళ్ళు వేసేదో. ఈ తాడిపత్రికంలో ఒకే సామాజిక వర్గాన్ని వాడుకొని వాళ్ళతో నేరాలు చేశారు.
అయ్యా అందరికీ చెప్పాడు పెట్టే ఈ రోజు బాగుంటుంది మీకు మనదే ఇది కాబట్టి దినానికి 30,000 40,000 వచ్చాను అది రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎప్పుడు ఇచ్చే ఉండవు మారినప్పుడు ఆ 30,000 ఉండదు ఆ 50,000 ఉండదు కన్నదింగుడు తిరిగి కొడితే ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని చూసే కూడా రాదు మీ నాయకుడు నేనన్నా చూసేపోతుందా వాళ్ళ బాగోగులు చూస్తానా వాళ్ళు నా దగ్గర ఉన్నంత వరకు వాళ్ళతో తోడుగా నడుస్తానా ఏమనకపోయినా మన ప్రభుత్వం వచ్చే తండ్రి 2.5 సంవత్సరం రాలే కొడుకు 4 సంవత్సరాల వరకు రాలే అది ఎవరు చర్చించాడు నీ కొడుకులే అడుగుదాం నా కొడుకులే అడుగుదాం నా కొడుకులు పద్దాలు రమ్మంట ధైర్యం ఉంటే వాళ్ళ పోలీసు వాళ్ళని నా ఇంటికి పంపించారు నా కొడుకు నాకు పోయేదేం లేదు మా నాయన సంపాదించిన దానికన్నా కొంత అంతా పోయి సంపాదిస్తాం పోతే అది పోతుంది మాకు వ్యవసాయం ఉందా బతుకుతాం నేను దొంగతనాలు దోపిడీలు మీద వాని బెదిరించి ఇన్ని బెదిరించి అంగళ్ళకు బీగాలేసి ఇంకోటి ఇంటికి పోయిననుకో కొట్టి తిట్టి దోపిడీ చేసి నేను బతకలే నేను బతకను కూడా చచ్చిపోతా కానీ అంత చేత లేకపోతే వాళ్ళంత నీచంగా నీ ఇలాంటి విధవులు రాజకీయాలకు రాలేదనే ఇన్ని రోజులు కార్యకర్తల ప్రాంతంలో వాళ్ళని ఆదరించడమే మీది పెద్ద తప్పు మన చేత కాకపోతే మన ఇంట్లో మనం ఉన్నాం మన ఓటుల్లో పోతే పోని కులాలను పెట్టి తిట్టించుకొని మతాలను పెట్టి తిట్టించుకొని అక్కను అమ్మను ఇంట్లో బాధలు కూడా తిట్టించుకొని తుడుచుకొని పోతున్నాం ఏంటి తుడుచుకొని పోతారో ఏమో నాకు ఈ కాన్ఫరెన్స్ లో అర్థం కాలే నేను కార్యకర్తలకు వచ్చినప్పుడు అయితే ఆలోచన వచ్చేది మంచి ఏరియాకి పోతున్నాము రైతులుండే కాన్సెన్సీ మంచి రైతులు ఉన్నారు పాడి పంటలు పండించుకుంటారు అందరూ పౌరుషంగా నిగ్గస్టిగా ఉంటారు అని వీటికి వచ్చినాక తెలిసింది ఇంత దరిద్రమైన కాన్సెన్సీ ఇంత దరిద్రమైన రోజు అతని దగ్గర ఉంటారని ఈ రోజు నాకు తెలిసింది వాళ్ళు తిట్టే ఊర్లలో పోయి కొట్టేది వాళ్ళు ఏదన్నా మాట్లాడితే పడిపోయేది ఎందుకయ్యా పడుతున్నారు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఏకతాటి మీద నచ్చలే ఎవరికి మనం పడిపోవాల్సిన అవసరం లేదు ఎవరితో కూడా కలిసి ఉందాం మనకి ఎన్నెన్ని అధికారం వచ్చేంత వరకు మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి మిమ్మల్ని చూస్తాం ఈ డిఎస్సి అక్రమాలలో వెంటనే లోకేష్ రాజీనామా చేయాలా ఈ అవకతవకల్లో విద్యార్థులను నిరుద్యోగ వృత్తి డబ్బులు ఇవ్వాలా ఫీజు రిమెంబర్స్మెంట్ లో అవకతవకలు పూర్తి చేయాలని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు